హాయ్ గైస్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో పొద్దున ఏం జరిగింది తెలుసా? రే అర్జున్, నా మైక్ కనిపించట్లేదు. మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు నా స్పెక్ట్స్ చూడవు అర్జున్. ఇగో నా ఓల్డ్ మైక్ పెట్టి మాట్లాడుతున్నాను. ట్రిప్కి వెళ్ళినప్పుడు వంజంగి వాటర్ ఫాల్స్ అంటే వంజంగి వ్యూ పాయింట్ దగ్గర పెట్టుకున్నా. మళ్ళీ ఇంకెక్కడ పెట్టలే, యూస్ చేయలేదు కూడా, ఆర్ఎల్స్ తీయలేదు కూడా. ఆ పైన మీరు వెళ్ళారు హిల్ వ్యూ పాయింట్, అక్కడ ఇట్స్ ఓకే. ఎదుగుతూ ఉంటుంది బుడ్డది అక్కడ. సో విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. జాన్ ఫస్ట్ని బ్లాగ్ చేద్దామని మైక్ ఎత్తుకుంటే కనిపించలేదు అనమాట. బ్యాడ్, వెరీ బ్యాడ్. లెట్స్ గో. జిమ్కి వెళ్తాను, నువ్వు జాతుకుంటావా? ఆదిత్య లేట్గా లేస్తాడు, సో నాకు టెన్షన్ లేదు. అర్జున్ మాత్రం పొద్దున్న లేచేస్తాడు అనమాట. సో నేను జిమ్కి వెళ్ళాలంటే వాడికి అన్నీ కొంచెం చెక్ చేసుకొని అప్పుడు వెళ్ళాలి. సో ఇక్కడైతే నా మైక్ దొరికింది. బై ద వే ఒక ప్యాంట్స్ ఉన్నాయి, అందులో ఉంది. ట్రిప్లో ఫొటోస్ అన్నీ చూసాను. ఏ ప్యాంట్ లాస్ట్ వేసుకున్న మైక్ యూస్ చేసినప్పుడైనా ఆ ప్యాంట్స్లో ఉంది. వాషింగ్ మిషన్ ఇంకా ఆన్ చేయక ముందే నేను తీసాను థ్యాంక్ఫుల్లీ. అండ్ నేను బ్లాక్ కాఫీ తాగుతున్నాను. మిల్క్ కాఫీ కూడా తాగుతాను, బట్ మోస్ట్లీ ఆన్ అండ్ ఆఫ్గా ఒకసారి ఇలా అలాగనమాట. సో జిమ్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే న్యూ ఇయర్ రోజు స్కిప్ చేయడం అనేది ఏదో ఒక బ్లాకేజ్లో అనిపిస్తుంది. పొద్దున్న కనుక మిస్ అయితే నాకు డే అంతా కుదరట్లేదు. సో మోస్ట్లీ నేను ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళడానికి ట్రై చేస్తాను, లేదంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక అప్పుడప్పుడు. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే మార్నింగే వర్కౌట్ స్టార్ట్ చేయడం. అండ్ పిల్లలు చూస్తుండగా మనం వర్కౌట్ వెళ్ళడం ఏంటంటే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా, మా అమ్మకి కాన్సన్ట్రేషన్ ఉంది, ఇలా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది, హెల్త్ మీద కాన్షియస్గా ఉందని చెప్పి ఇవన్నీ వాళ్ళకి కూడా వెళ్తాయి మైండ్లోకి. సో వాళ్ళకి ఒక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్లో ఉండడం చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఎత్తుక్కోకర్లేదు, ఇంట్లోనే ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. అండ్ మజిల్ గ్రో అవుతుంటే చూడడం ఎంత క్రేజీ ఫీలింగ్ అంటే, నా ఆర్మ్స్ కానీ ఫోర్ ఆర్మ్ అన్నీ ఎంత బాగా డెవలప్ అవుతున్నాయో చాలా హ్యాపీగా ఉంటుంది. జిమ్ నుంచి వచ్చినప్పుడు కొంచెం ఆర్గానిక్గా న్యాచురల్ డోపమైన్ అనేది హై ఉంటుంది అనమాట. సో తర్వాత అయితే ఇంటికి వచ్చేసాను, పిల్లలిద్దరూ లేచేశారు, ఐ మీన్ యాక్టివ్ ఉన్నారు. ఉంది దాంట్లో చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఇదే. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్ అని చెప్పు, నేను చెప్తా. సో లక్కీగా మా మైడ్ ఎర్లీగా వచ్చింది ఆ రోజు. యాక్చువల్లీ తను లంచ్ కుక్ చేస్తుంది, బట్ ఎర్లీగా వచ్చినప్పుడు హెల్ప్ చేస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్కి దోశ పిండి ఉంటే కొంచెం దోశ వేసేస్తుంది పిల్లలకి. సో ఆ రోజు చపాతీ ఎగ్ రోల్ చేసిందంట. వీడు చూడండి నా కెమెరాని పట్టుకొని పిచ్చిగా చేస్తున్నాడు. నా గుండెలు అలా టప్ కొట్టుకుంటూ ఉంటాడు కెమెరా పట్టుకున్నప్పుడు. వాట్ యూ హ్యాడ్ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్? చపాతీ ఎగ్ రోల్. సో చపాతీ ఎగ్ రోల్ చాలా ఇష్టం వీళ్ళకి. అంటే ఆమ్లెట్ వేసేసి చపాతీ చేసి దాంట్లో మధ్యలో వెజిటేబుల్స్ ఒకసారి ఆమ్లెట్లోనే వేసేస్తాము. సో కొంచెం కంప్లీట్ హెవీ మీల్లా అవుతుంది అది బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆదిత్య అయితే హీల్ హ్యావ్ దిస్ న్యూట్రిమిక్స్, లిటిల్ జోస్ న్యూట్రిమిక్స్. 2 years ప్లస్. మీరు చూస్తే ఇది చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. ఆదిత్యకి చాక్లెట్ చాలా ఇష్టము. అండ్ అర్జున్కి అయితే ఇది లిటిల్ జోస్ న్యూట్రిమిక్స్, ఇది 7 years ప్లస్. సో ఏజ్ బట్టి ఇలా న్యూట్రిమిక్స్ ఉంటాయి. ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఐ విల్ టెల్ యూ, బికాజ్ ఇది నేను నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే ఆల్రెడీ తెలుసు. అర్జున్ అప్పుడు ఎంత నువ్వు ఏజ్, అప్పుడు ఇంకా చాలా చిన్నోడు అనమాట. పాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు యూజ్ దిస్. ఏంటంటే వాళ్ళకి కంప్లీట్ న్యూట్రిషన్ గ్యాప్ ఎప్పుడన్నా మనం లైటర్గా ఉన్న మీల్స్ కొంచెం ఒకే డోస్లో కరెక్ట్గా ఎవ్రీడే ఒక సప్లిమెంట్ వెళ్తూ ఉంటే మంచిది. దట్టు ఇందులో అసలు ఎటువంటి బ్యాడ్ ఇంగ్రీడియంట్స్ కానీ అన్నెసరీ ప్రిజర్వేటివ్స్ అలాంటివి ఏమీ ఉండవు. దిస్ ఈజ్ వెరీ సేఫ్. అండ్ లిటిల్ జోస్ బ్రాండ్ కూడా చాలామందికి తెలుసు, చాలామంది వాడుతూనే ఉంటారు ఆల్రెడీ. మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా యూజ్ చేస్తారు. సో దే లవ్ ఇట్. ఆదిత్యకి చెప్పగా చాక్లెట్ ఫ్లేవర్ వచ్చింది, అందుకని మేము ఎక్స్ట్రా సేఫ్. బికాజ్ ఎక్కువ బలం పెట్టకలే, చాక్లెట్ మిల్క్ అంటే టకటగా తాగేస్తాడు. హీ లవ్స్ ఇట్. అర్జున్కి వెనీలా అండ్ చాక్లెట్ 2 ఇష్టం. సో వన్స్ ఇన్ వే ఐ విల్ గో ఫర్ దిస్ అండ్ అలా అనమాట. ఈ న్యూట్రిమిక్స్ 2+లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ రాగి, బాజ్రా, ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ న్యాచురల్లీ స్వీట్ అండ్ విత్ జాగరీ అండ్ డేట్స్. మేము షుగర్ ఇంకా వెయ్యం అనమాట, అది సరిపోతుంది. అండ్ వాళ్ళు డే మొత్తంలో ఇంకేమి స్పెషల్గా షుగరీ ఫుడ్స్ తినరు. సో దిస్ డోస్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ ఈ సూపర్ ఫుడ్స్ వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అండ్ ఇందులో 23 vitamins, minerals ఉన్నాయి. అండ్ ఇట్ సెడ్ దట్ it provides 6 grams of protein per serving for growing kids. And also vitamin D3 ఉంది, also calcium to support strong bones. నేను ఇలా గాజు గ్లాసులు ఎందుకు కలిపి చూపిస్తానంటే ఎంత ఫాస్ట్గా అది డిజాల్వ్ అవుతుందో చూపిస్తాను. బికాస్ చాలా మిల్క్ పౌడర్స్ ఇలా కింద పట్టేస్తాయి అనమాట, అవి కలవవు. బట్ ఇది చాలా మంచిగా మిక్స్ అవుతుంది. నేను కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి తర్వాత వామ్ మిల్క్ వేస్తాను అనమాట. ఈ ప్రాసెస్ కరెక్ట్, అప్పుడు లంప్స్ రాకుండా ఉంటాయి. వాళ్ళకి లాస్ట్ సిప్ వరకు తాగడానికి హాయిగా ఉంటుంది, స్మూత్గా, అసలు ఎక్కడ కంప్లైంట్ చేయకుండా తాగేస్తారు. అండ్ అర్జున్ ఎల్డర్ వన్ ఈజ్
గ్రోయింగ్ టూ ఫాస్ట్. నా కళ్ళ ముందు నా హైట్ వచ్చేసాడు అనమాట. సో ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి. సో వాళ్ళ ఎనర్జీ బర్న్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి ఇలాంటి న్యూట్రిమిక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ న్యూట్రిమిక్స్ 7 years ప్లస్ వాళ్ళకి అనమాట. సో డైలీ రొటీన్లో తీసుకోవడం చాలా యూస్ఫుల్. ఇట్ ఆల్సో మేడ్ ఆఫ్ రాగి, బాజ్రా, ఆల్మండ్స్, వాల్నట్స్. న్యూట్రిషనల్ గ్యాప్ ఫిల్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది, డైలీకి తీసుకుంటారు కాబట్టి. ఆల్సో ఇది కూడా జాగర్ అండ్ డేట్స్ స్వీటెన్ చేయబడింది. సో 0 ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ఉంటాయి. సో ఇట్ కమ్స్ విత్ ఫ్లేవర్స్ లైక్ చాక్లెట్, వెనీలా, స్ట్రాబెరీ. అలాగా వీడి వెనీలా ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. సో దిస్ కంటైన్స్ ప్రోటీన్, కాల్షియం, వైటమిన్ D3 టు సపోర్ట్ ఎనర్జీ, ఇమ్యూనిటీ, బ్రెయిన్ హెల్త్ అండ్ ఆల్సో DHA ఉంది, omega 3. సో ఇది బ్రెయిన్ న్యూట్రిషన్కి చాలా యూస్ఫుల్. ఇట్ కీప్స్ హిమ్ ఎనర్జెటిక్ ఆల్ త్రూ ద డే. అండ్ వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, మీరు చెక్ చేయండి పర్చేస్ చేయాలనుకుంటే. ఆర్ఎల్స్ మీరు లిటిల్ జోస్ వెబ్సైట్కి వెళ్ళినా పర్చేస్ చేయొచ్చు. సో తర్వాత లంచ్ అయితే జరిగిపోతుంది. లంచ్ ప్రిపరేషన్ అయిపోతే సగం పని అయిపోయినట్టే కదా. సో దొండకాయ ఈ టైప్లో చేస్తామండి. పల్లి పొడి చేస్తాను అనమాట. నేను కూడా ఏంటంటే ఎప్పుడు మరీ మనకు క్విక్గా అయిపోవాలి లంచ్ బాక్స్ అన్నప్పుడు జస్ట్ సిమ్లో పెట్టి వేయించేసి లాస్ట్లో కొంచెం పల్లి పొడి వేస్తాను. సో కొంచెం పల్లీలు కూడా ఇంటేకి వెళ్ళినట్టు ఉంటాయి కదా. అండ్ లంచ్ బాక్స్లో కానీ మామూలు కలుపుకున్నప్పుడు కొంచెం గ్రేవీలా కూడా వచ్చినట్టు ఉంటుంది. ట్రై చేయండి అలాగా. అండ్ బెండకాయ ఆబ్వియస్గా మా ఇంట్లో వారానికి 4 సార్లు బెండకాయ ఉంటుంది. ఇప్పుడు ఆదిత్య ఫేవరెట్ కూడా. ఏమీ తినట్లేదు, మాట్లాడితే బెండకాయ కూర చేయంటున్నాడు. సో వంట అయిపోయింది కాబట్టి ఎర్లీగా లంచ్ చేసేయచ్చు. నేను అటు ఇటు తిరుగుతున్నాను అనమాట. నేను బాయిల్డ్ ఎగ్స్ తినాలి, కానీ ఎగ్స్ పెట్టుకుంటే పిల్లలు ఎగ్ కావాలంటే ఇచ్చేస్తున్నాను, నేను తినట్లేదు. సో నాకు ప్రాపర్గా ఇది అవ్వట్లేదు అనమాట. వాళ్ళు బాయిల్డ్ ఎగ్ చూడగానే ఎగ్జైట్ అవుతారు. సో 4 కాదు ఒక 6 పెట్టాలేమో అనిపిస్తుంది అనమాట రోజు. ఇక్కడ నేను మళ్ళీ కొంచెం చిన్న గ్లాస్ కాఫీ తాగుతున్నాను మా ఆయనతో పాటు. అండ్ ఐ వాంటెడ్ టు షేర్ యూ ఫ్యూ థింగ్స్. నా పాస్ట్ ఇయర్ మొత్తం 2025 కోసం లైక్ ఫుల్ రోలర్ కోస్టర్ అనమాట. పర్సనల్గా, ప్రొఫెషనల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా అని అన్ని రకాలుగా ఇట్స్ ఇయర్ మొత్తం నేను సైన్ వేవ్ లాగా డౌన్ టు అప్ అలా నడిచింది. చాలామంది చెప్తారు 2025 నాకు ఇలాగే జరిగిందని. ఐ వాంటెడ్ టు టెల్ యూ ఫ్యూ థింగ్స్ అబౌట్ దట్. సో 2025 మొత్తం యాక్చువల్లీ ఇది ఇయర్ ఎండింగ్లో ఒక వీడియో చేద్దాం అనుకున్నాను అనమాట. లైక్ ఇది నా మైల్ స్టోన్స్ కానీ వాట్ ఆల్ నేను ఏం చేశాను, అప్స్ అండ్ డౌన్స్. ఐ వాంటెడ్ టు టాక్, బట్ మేము అప్పుడు ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్ నుంచి వచ్చాక చాలా గడబడి అయిందనమాట అన్నీ కూడా. సో ఐ టెల్ యూ. సో ఫ్యూ థింగ్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం ఆబ్వియస్గా బెస్ట్గా స్టార్ట్ అవ్వాలి, మనం అనుకున్నవన్నీ జరగాలి, ఓన్లీ పాజిటివ్సే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మన మైండ్ కూడా అలానే ట్రైన్ చేస్తాం. కానీ వెన్ రియాలిటీ హిట్స్ కదా, నాకైతే ఇట్ స్టార్టెడ్ బ్యూటిఫుల్లీ. మేము ఇయర్ స్టార్టింగ్లోనే రెనోవేషన్ స్టార్ట్ చేసాం. హౌస్ అంతా అనుకున్నట్టు చాలా కంఫర్టబుల్గా మొత్తం లైక్ అనుకుంటాం కదా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా మంచిగా తయారైంది. చిన్న చిన్న టైనీ థింగ్స్ ఐఎమ్ పోస్ట్పోనింగ్, అందుకనే హోమ్ టూర్ కూడా చేయలేదు. ఇయర్ కూడా గడిచిపోయింది. ఐ వాంటెడ్ డెకరేట్ ఫ్యూ మోర్ థింగ్స్ వాల్స్కి. అలా నేను అలా తోసిపుచ్చుకుంటూ ఉంటా. చాలా అదొక్కటి నేను ఎప్పుడు కరెక్ట్ చేసుకోవాలనుకుంటా. ఇంకొంచెం కమిట్మెంట్ ఉండాలి, అనుకున్నది చెయ్యాలంటే బయటికి వెళ్ళాలి కదా. లిటరల్లీ కర్టెన్స్ 2 సెలెక్ట్ చేసి ఇలా తెచ్చుకోవడం 4 రోజుల పని, అది నేను చెయ్యట్లేదు. సో ఇలా కొన్ని నేను ప్రొకాస్టినేట్ చేస్తూ ఉంటాను, అది నాకు నచ్చట్లేదు. సో ఇయర్ స్టార్టెడ్ వెల్. తర్వాత నెమ్మదిగా ఐ వెంట్ ఇన్ టు ఫిట్నెస్. అంటే నాకు కంటెంట్ మీరు గమనిస్తే నెవర్ ఎవర్ నేను అది జరుగుతుంది బయట సేమ్ మనం అలా చేద్దాం ఇలా ఎప్పుడూ చేయలేదు. అండ్ వ్యూస్ ఆర్ ఎంతమంది చూస్తున్నారు కానీ ఏం జరుగుతుంది మనం కూడా చేసేయాలి ఇలా నేను ఎప్పుడు కాంపిటీషన్లో లేను. నా యూట్యూబ్ మొత్తం కెరియర్లో నా లైఫ్లో ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫ్లోని నేను ఫాలో అవుతూ వచ్చాను తప్ప కాంపిటీషన్ ఆర్ ఏదో చేసేయాలి ఇంకేదో అలా ఆ డెస్పరేషన్ ఉండదన్నమాట నాకు. సో ఐ ఫెల్ట్ నేను ఎప్పుడు క్వాలిటీని బిలీవ్ చేస్తాను. సో నా ఆడియన్స్ చూస్తున్నారంటే నేను చెప్పే దాంట్లో ఒక వెయిట్ ఉండాలి, అది వాళ్ళకి రీచ్ అవ్వాలి, అది యూజ్ అన్న అవ్వాలి, మీకు ప్లెజర్ అన్న ఇవ్వాలి, ఫీల్ గుడ్ అన్నా చేయాలి. సో ఏదో ఒక మూమెంట్ ఉండాలి. వెన్ నా వాయిస్ ఇట్ సెల్ఫ్ నేను ఒక దమ్తో మాట్లాడి మీకు కంటెంట్ ఇవ్వలేనప్పుడు అది చేయకూడదు కదా అని. సో ఐ స్టార్టెడ్ లైక్ నెమ్మదిగా స్లో డౌన్ చేసుకుంటూ వచ్చాను అప్పటి నుంచి. బట్ ఐ గేవ్ సో మచ్ టైమ్ టు మై సెల్ఫ్. ఐ బికేమ్ ఫిట్. ఐ లాస్ట్ 8 kgs అటు ఇటుగా. నేను 58 అలా ఉండేదాన్ని, 58.5, 59 కూడా ఒకసారి బాగా తిన్న రోజులు. నవ్ ఐఎమ్ అరౌండ్ 50 and 51, అంటే తింటే కొంచెం మంచిగా 51 లేకపోతే 50 అటు ఇటుగా. సో
సో నేను 50 kgs చూసుకోవాలన్నది నా టార్గెట్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది మనం పాత బట్టలన్నీ మనకు పడుతుంటే. అండ్ వెన్ యూర్ ఫీలింగ్ ఎనర్జెటిక్. నేను ట్రిప్స్కి వెళ్తున్నాం పిల్లలతో. నేను జూన్లో పాండిచ్చేరి వెళ్ళాము, మే ఎండ్లో పాండిచ్చేరి వెళ్ళాము, తర్వాత మలేషియా వెళ్ళాము, మొన్న అరకు ఒక ట్రిప్ వెళ్ళాము. సో చిన్న చిన్న ట్రిప్స్ అయినా సరే అసలు నాకు అలసట్లేదు. మై బాడీ ఈజ్ హ్యాపీ. ఏంటంటే ఎంత తిరిగి ఏం చేసినా సరే కాలు నొప్పులు లేకుండా, ఏ రకమైన బ్యాక్ పెయిన్ ఇవి లేకుండా మనం ఫిట్ అండ్ ఫీల్ అవ్వడం అది చాలా బాగా అనిపిస్తుంది. సో ఎన్ని లక్షలు సంపాదించినా ఆరోగ్యం రాదు. సో దానికి మీరు టైం ఇవ్వాలి. ఐ థాట్ నేను టైం ఇద్దామని చెప్పి నాకు మనసు కూడా ఒక సెల్ఫ్గా టైం తీసుకోవాలనిపించింది. సో అందుకే నేను మీకు ఎక్కువ కనిపించలేదు. చాలామంది వీడియోలు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఏంటి అని. నేను 4 days కన్నా ఎక్కువ గ్యాప్ ఇచ్చేదాన్ని కాదు లాంగ్ వీడియోస్కి. షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ చేయడానికి చాలా నాళ్ళు అయిపోయింది. ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ బ్యాక్ టు ద ట్రాక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బట్ అది ఏందో బాధగా ఉండకూడదు, మంచి హ్యాపీగా చెయ్యాలి కంటెంట్ చేసినప్పుడు అని నా ఫీలింగ్ అనమాట. అండ్ జరిగిన పెద్ద విషయాలు ఏంటంటే నేను ఈషా ఫౌండేషన్ వాళ్ళది శివరాత్రి సెలబ్రేషన్స్కి వెళ్ళాను. అది పెద్ద మైల్స్టోన్ నాకు. ఐ టేక్ ఇట్ యాజ్ లైక్ అ బ్లెస్సింగ్. దాని తర్వాత అగైన్ క్రియేటర్స్ రిట్రీట్ అని చెప్పి క్రియేటర్స్కి ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట 3 days. అంటే వాళ్ళు మొత్తం ఆశ్రమం అంతా మనకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దట్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్. సో అది కూడా నేను వ్లాగ్స్ చేశాను, మీరు మిస్ అయ్యంటే చూడండి. అండ్ దెన్ ఐ మెట్ రష్మిక ఇన్ మీట్. సో ఏంటంటే తను బాగా మాట్లాడింది, ఏంటంటే బాగా రియాక్ట్ అవ్వడము. నేను ఒక క్వశ్చన్ అడిగాను పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది అన్ని ఛానల్స్లో వేశారనమాట. అండ్ పీపుల్ అప్రిషియేటెడ్ అలాట్ ఫర్ ద క్వశ్చన్ అండ్ ద వే షీ రియాక్టెడ్. సో ఇలా కొన్ని చిన్న మీటప్స్ కానీ లైక్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఏ లూప్. అంటే నేను స్టక్ అయిపోయిన ఫీలింగ్ లేకుండా ఐ ట్రైడ్ ఫ్యాషన్. సో నాకు ఫ్యాషన్ సెన్స్ ఉంది, స్టైలింగ్ కానీ అది కానీ నేను చాలా గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా చాలా కంఫర్టబుల్గా అలాంటి ఫ్యాషన్ అనమాట. మీరు నన్ను చూస్తే నేను టూ మచ్ ఫ్యాన్సీ ఉన్నాను, చాలా కంఫీ వేర్ అండ్ ఆల్సో లుక్ డీసెంట్ అండ్ ప్రెటీ, ఆ టైప్ ఆఫ్ థాట్స్ ఉంటాయి నాకు. సో ఐఎమ్ ట్రయింగ్ ఫ్యాషన్. మీరు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు, ఆన్ అండ్ ఆఫ్గా నేను రీల్స్ చేస్తూనే ఉన్నాను, ఇక్కడ కూడా పోస్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్. స్లో డౌన్ డజంట్ మీన్ మనం ఆగిపోయామని కాదు. ఇఫ్ ఐ వాంటెడ్ టు టేక్ బ్రేక్, ఐ వాంటెడ్ టు టేక్. ఐఎమ్ లెర్నింగ్ స్టెబిలిటీ, ఐఎమ్ లెర్నింగ్ కామ్నెస్. కొంచెం పీస్ఫుల్గా హాయిగా ఉండ నేర్చుకుంటాను. అండ్ నేను ఈషా ఫౌండేషన్ ఈషా స్కూల్ నుండి సూర్యక్రియ చేశాను లాస్ట్ ఇయర్. అండ్ శాంభవి మహాముద్ర ఇన్నర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. బికాజ్ January 4th సద్గురు ఇది ఎన్లైట్మెంట్ ఆఫ్ ఎక్స్టసీ ఆఫ్ ఎన్లైట్మెంట్ అని చెప్పి ప్రోగ్రామ్ ఉంది. సో సద్గురు హోల్ డే ఇస్ లైక్ వెరీ ఇంటెన్స్ ప్రోగ్రామ్ అనమాట. దానికి అటెండ్ అవ్వాలంటే ఇన్నర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి. సో ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రాక్టీస్ శాంభవి మహాముద్ర. సో మెడిటేషన్ కానీ స్టిల్నెస్ కోసం, ఇన్నర్ పీస్ కోసం ఐఎమ్ ట్రయింగ్ హార్డ్ టు గెట్ దట్ అలైన్మెంట్. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇయర్, మెనీ లెసన్స్ లెర్న్డ్, మెనీ కామ్ అండ్ పీస్ఫుల్ మూమెంట్స్ విచ్ ఐ అలోన్ ఎక్స్పీరియన్స్. అంటే నాకు మాత్రమే తెలిసిన చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ అంతా. సో ఐ కెప్ట్ ఇట్ లిటిల్ ప్రైవేట్, ఐ నో, బట్ ఐ ఫీల్ కంటెంట్. మీకు కనిపించాలి అంటే సాలిడ్గా ఉండాలి, మంచిగా యూస్ఫుల్గా ఉండేది చెయ్యాలనేది నా ఫీలింగ్. అందుకనే సైలెంట్గా ఉంటున్నా. I feel year and now I'll get back with like routine videos and all those interesting day in my life videos మీకు ఏమేమి నచ్చుతాయో. Yeah, I don't know what I like kept it out. ఇప్పుడు ఏమేమి చెప్పేసానో అన్నీ తెలియదు కానీ I spoke my heart. You can see it on my face. So hopefully 2026 మంచిగా ఉండాలి. అండ్ నా విజన్ బోర్డ్లో నేను పెట్టుకున్నవి చాలా అయ్యాయి. ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ విజన్ బోర్డ్ వీడియోలో ఏమేమి పెట్టుకుంటున్నానో చెప్పాను అనమాట. మై పేరెంట్స్ గాట్ దేర్ హౌస్. నేను ఒక హౌస్ ఇలా పెట్టి కీస్ ఉన్నది పెట్టుకున్నాను అనమాట. సో మై పేరెంట్స్ గాట్ హౌస్. నేను ఫిట్నెస్ కోసం గోల్ రీచ్ అయ్యాను. ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంటే మిగిలినవన్నీ చెప్తాను. మేము మన అరకు వెళ్ళినా కూడా చిన్న బ్లాగ్స్ ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ ఫన్, చాలా బ్యూటిఫుల్ స్టఫ్ అంతా. సో అవి కూడా ఎడిట్ చేయాల్సి ఉండింది. సో యూ విల్ సీ ఆల్ దోస్ ఫ్రమ్ నౌ.
అండ్ బ్లాగ్ నేను ఒక కొటేషన్ బిలీవ్ చేస్తానండి. అంటే బాగున్న రోజు ఎవడన్నా బలవంతుడు, ఎవరన్నా హ్యాపీగా ఉండగలుగుతాడు. లైక్ మనకి ఎప్పుడైతే లో ఉంటామో అప్పుడే కదా మన బలం కానీ, మన పేషెన్స్ కానీ, మన తెలివితేటలు కానీ ఉపయోగపడతాయి. అప్పటివరకు వాటిలో ఉపయోగమే ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, మనకు అవసరమే ఉండదు కదా, అంతా స్మూత్ అయిపోద్ది. ఛాలెంజ్ ఉన్నప్పుడే మనం చెక్ చేసుకోవాలి, కొంచెం వాడాలి, బుర్ర వాడాలి, ఓపిక చూపించాలి. సో దట్ ఐ హ్యావ్ లెర్న్. నాకు డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి కొంచెం ఇలా జాన్ ఫస్ట్ వీక్ వరకు చాలా ఛాలెంజింగ్గా ఉండే అనమాట. బట్ కొంచెం స్ట్రాంగ్ కామ్ అయ్యే వరకు పిక్ పడితే మళ్ళీ అంతా సర్దుకుంటుంది అని హోప్తో వీ షుడ్ గో అండ్ మూవ్ ఆన్. దట్ ఐ హ్యావ్ డన్. ఇప్పుడైతే ఈవినింగ్ బయటకు వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ కొంచెం నాప్ వేసి కొంచెం లేచి పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేసాము. మా ఆయన కేక్ తెచ్చుకుందాము అంటే నన్ను బ్రౌనీలో తెచ్చుకున్నాం. అంత కేక్ ఎవరు తినరు, ముందు ఇష్టం లేదు కూడా, నేనైతే తినాను, పిల్లలు కూడా మంచిది కాదని చిన్న బ్రౌనీ తీసుకున్నాం అక్కడ పక్కన కెఫే దగ్గరికి వెళ్ళి. బట్ ఏంటంటే సెలబ్రేషన్స్ మనం అడల్ట్స్గా చాలా గోత్రు అవుతామండి. ఎప్పుడన్నా మనకి హైస్ అండ్ లోస్ ఉంటాయి, బట్ పిల్లలకి ఏం తెలియదు కదా. పేరెంట్స్గా ఉండడం వల్ల ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎలాంటిది ఉన్నా సరే పిల్లల కోసం మనం గ్రౌండెడ్గా మళ్ళీ వస్తాం, పిల్లల కోసం హ్యాపీగా ఉండాలంటాం. దట్ కిడ్స్ వల్ల ఒక పెద్ద బెనిఫిట్. సో మనకి మనసు బాగోపోయినా సరే వాళ్ళ కోసం నవ్వుతాము, హ్యాపీగా ఉంటాం. వాళ్ళు చాలా ఫాస్ట్గా మన రిఫ్రెష్ చేస్తారు. ఇవన్నీ మొత్తం వేసుకొని ఆడే వెళ్తాడంట, పెద్దోడైపోయాడు. ఇంకా ఈ చిన్న బ్రౌనీ అవి తీసుకొని వచ్చి పిల్లలు అంటే ఈవినింగ్ అందరం కలిసి ఉన్నాం. మార్నింగ్ ఒక్కళ్ళు దగ్గర ఉన్నారు, అర్జున్ ఏమో అని బయటకు వెళ్ళాడు ఫ్రెండ్స్ దగ్గరికి. సో మా ఆయన కూడా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వచ్చారు. సో అందరం కొంచెం ఈవినింగ్ కలిసి ఉన్నాం కదా, సరదాగా కట్ చేద్దాం, ఇట్స్ నాట్ లైక్ రిచువల్ అని చెప్పి తెచ్చుకున్నాం అనమాట. సో ఐమ్ గెటింగ్ రెడీ గైస్. బయటికి వెళ్దామా లేదని తెలియదు, కనీసం ఫస్ట్ రెడీ అవుతున్నా. లుక్ ఎట్ మై ఫేస్, కొంచెం ఫేస్ కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఈ బాందిని డ్రెస్ వేసుకుంటున్నా, వస్తున్నానమ్మా. డ్రెస్ వేసుకోద్దా, చూడు ఇది ఎలా ఉన్నాయి చూడు ఇక్కడ, టింగ్ టింగ్. సో ఇలాగ గవ్వల ట్యాజల్స్ వచ్చాయన్నమాట డ్రెస్కి. పట్టుకో, లాగకు. సో దిస్ డ్రెస్ ఇస్ ఫ్రమ్ మైరా ఫ్యాషన్స్. వీళ్ళ దగ్గర చాలా అంటే అఫోర్డబుల్ లగ్జరీ అనొచ్చు. అన్నీ కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, మంచి యూనిక్ డిజైన్స్ ఉంటాయి, బయట ఎక్కడ మనకు దొరకవు అనమాట. సో ఈ డ్రెస్ అండ్ ఇంకొన్ని కూడా డ్రెస్సెస్ ఉన్నాయి. కొన్ని నేను సైడ్ స్టిచ్ ఆల్టరేషన్ చేయడానికి ఇచ్చాను. బికాజ్ మనకు కొంచెం ఇక్కడ యోగ్ పార్ట్ దగ్గర ఒక స్టిచ్ వేసుకుంటే మన సైజ్కి కొంచెం కేక్ కావాలా ఇస్తాను, ఫిట్టింగ్ బాగుంటాయి కదా. సో అందుకని కొన్ని అయితే చేయించుకుని, ఇదైతే ఫిట్టింగ్ కూడా అవసరం లేకుండా ఎం సైజ్ నాకు అలా సరిపోయింది. ఏంట్రా హాయ్ చెప్పిల్లరా, అమ్మ అక్కడ కూర్చో, వస్తానంటే అక్కడికి వెళ్ళి కూర్చో, నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చో, వెలిగించు. వెలిగించమ్మా, ఓకే పక్కన పెట్టి ఆఫ్ చేసి. ఇంకా అయిపోయాక ఇంకా ఏం చేయకూడదు. హ్యాపీ బర్త్డే, ఎవరిది? హ్యాపీ న్యూ ఇయర్ టు యు. నా అక్కడికి వెళ్ళి కట్టేద్దాం. అండ్ మాకు ఎవ్రీ ఇయర్ 31st ఆర్ January 1st సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకొకటి ఏంటంటే, మా హౌస్కి మేము కరెక్ట్గా అప్పుడే వచ్చాము, 31st నైట్ వచ్చాము. సో మాకు ఎవ్రీ న్యూ ఇయర్ మా హౌస్కి కూడా అది బర్త్డే అనమాట. మేము అది కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టే. అండ్ ఆ రోజు అసలు మాకు గుర్తులేదు, లైక్ వీఆర్ లైక్ టూ మచ్ అవుట్ ఆఫ్ మూడ్. నాకు ఆ రోజు గుర్తులేదు, ఇప్పుడు గుర్తు వస్తుంది మీకు చూపిస్తున్నప్పుడు. అండ్ ఇది మ్యాజిక్ క్యాండిల్ కదా, అందుకని ఉదయ కొద్ది వాళ్ళు ఆడుతున్నారనమాట. సో అప్పుడే మా ఇంటికి వచ్చి 3 ఏళ్ళు అయిపోయింది. ఆదిత్యకి 4 years అంటే ఇంటికి 3 years. కరెక్ట్గా వాడికి ఫస్ట్ బర్త్డే అయిపోయాక మేము ఇక్కడ మూవ్ అయ్యాం కాబట్టి కరెక్ట్గా కౌంట్ అనమాట. అండ్ వీ నో ఎవ్రీ మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంత ఇల్లు అనేది చాలా పెద్ద డ్రీమ్. లైక్ కార్ అన్న బైక్ కొనుక్కున్నా మనం నిజంగా వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఎంత ప్లానింగ్ ఎంత ఉంటే తప్ప ఆ పెద్ద మైల్ స్టోన్స్ మనం రీచ్ అవ్వలేము. సో వీ షుడ్ డెఫినెట్లీ సెలబ్రేట్ అవర్ మైల్ స్టోన్స్ ఆర్ లైక్ మెమరీస్ ఏదైనా సరే. ఐ ఫీల్ సో. సో ఇక్కడ వీళ్ళిద్దరు కుస్తీ పడుతున్నారు. నేను ఆ బ్రౌనీ కదా మర్చిపోయి కేక్ అనుకుని ఫ్రిడ్జ్లో పెట్టాను అరగంట, అది ఎందుకు గట్టిగా రాయిలా అయిపోయింది. దాన్ని వాళ్ళు చీల్చి చెండాడుతున్నారు. కొంచెం పెట్టు, హాఫ్ పెట్టు. అందరికి పెట్టాలి. ఆదిత్య ఇది నువ్వు అన్నకి పెట్టు, అన్నకి పెట్టు, నువ్వు అన్నకి పెట్టు, నువ్వు పెట్టు అన్నకి. రైట్ మత పెట్టేసి. ఓకే ఇప్పుడు ఆదిత్య చి అది పెట్టుకోకూడదు. హ్యాపీ న్యూ ఇయర్ ఆదిత్య. హ్యాపీ న్యూ ఇయర్ ఆదిత్య. నేను కూడా పెట్టినా నీకు. గుండుగాడ
నువ్వు మొత్తం తినకు. అండ్ కేక్ కటింగ్ అని ప్రతిసారి మాకు ఇది ఒకటి అనమాట. మా ఆయన ఏమైనా వద్దు తినకు, కేక్ ఎక్కువ అయిపోయింది, క్రీమ్ వద్దు అంటారు. నేను ఒక్కసారికే కదా వద్దులే, ఏం కాదు వాడికన్నా నాస పెట్టే కన్నా ఎందుకని, ఆడి కోసమే బ్రౌనీ కొన్నాను యాక్చువల్లీ అని చెప్తున్నాను. చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు ఆదిత్య. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమ్మా. చెప్పు. అభిరామ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. అభిరామ్ అత్త హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. బావకి చెప్తాడు మళ్ళీ నీకు. చెప్పు, నువ్వు చెప్పు అమ్మా. నువ్వు చెప్పినా హ్యాపీ న్యూ ఇయర్. స్కూల్ బస్ బాగుందిలే. మళ్ళీ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. అభిరామ్ అత్త హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అది కాదు, అదేమో చెప్పాను నేను. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. సో మా డాడీ వాళ్ళ ఇంటికి తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళందరిని కూడా విష్ చేసేసి అప్పుడు నేను మా ఆయన డిన్నర్కి వెళ్ళాము. పిల్లల్ని వదిలేసి కొంచెం మా ఇద్దరు కూడా కొంచెం డేట్లో ఉంటుందని. బికాజ్ అస్సలు ఎన్నాళ్ళు అయిపోయిందంటే కొంచెం పీస్ఫుల్గా అలా బయటకు వెళ్ళడం అవి చేసి ఈ వాజ్ లైక్ పిల్లలకి అప్పుడే టైర్డ్ అయిపోయారు, ఫుల్గా లేట్ కూడా అయిపోయింది కదా. వాళ్ళకి ఇంట్లో పెట్టేసి అమ్మాల దగ్గర ఉన్నారు, వాళ్ళు దోశ అవి తింటున్నారు. సో మేమైతే ఇద్దరం డిన్నర్కి వెళ్దామని సోల్ ఆఫ్ సౌత్ ఏదో రెస్టారెంట్కి వెళ్ళాము. బాగుంది, బఫే బాగుంది, బట్ ఐ ఫెల్ట్ లిటిల్ ఓవర్ ప్రైజ్. వెజ్లో ఎక్కువ వెరైటీస్ లేవు, అదే మెయిన్ ప్రాబ్లమ్. సో లైట్గా అలా డిన్నర్ చేసేసి ఇంకా మా న్యూ ఇయర్ అలా ఎండ్ చేసాం అనమాట. సో హోప్ యూ ఆల్ హ్యాడ్ ఎ గుడ్ ఇయర్. అండ్ ఇయర్ రెజల్యూషన్స్ అవన్నీ కూడా నేను తప్పకుండా నెక్స్ట్ చూపిస్తాను. ఇది న్యూ లైఫ్ స్టైల్, లైక్ న్యూ రొటీన్ మీరు తప్పకుండా చూస్తారు బ్లాగ్స్లో. సో స్టే ట్యూన్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి మళ్ళీ యూ కెన్ కమెంట్ డౌన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బై.